నాకైతే మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు 5, 6 పచ్చి మామిడికాయలని ఇచ్చారు. వాటిని ఉన్నపళంగా తినాలనిపించక ఎంచక్కా ఇలాగా బియ్యం బస్తాలో పెట్టేసేసాను. ఇలా వారం రోజులు పెట్టానో లేదో అలా పచ్చి మామిడికాయలు ఎంచక్కా పండిపోయినియి. పైన చూడటానికి గ్రీన్‌గా ఉంది కానీ చేత్తో టచ్ చేసి చూస్తే చాలా మెత్తగా ఉంది. ఈ మామిడి పండుతో అయితే ఒక వెరైటీ రెసిపీ తయారు చేసేసేద్దాం రండి. ముందు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి తర్వాత ఈ మామిడి పండులో ఉన్న గుజ్జునంతా కూడా చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మామిడి టెంక చూసారా ఎంత పెద్దగా ఉందో? నేనైతే ఇంత పెద్ద మామిడి పండుని చూడటం ఇదే ఫస్ట్ టైము. నేనైతే ఇక్కడ మామిడి పానకాన్ని తయారు చేస్తున్నాను. దానికోసం ఒక మిక్సీ జార్‌లో తీసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు, స్వీట్‌నెస్‌కి తగ్గట్టు పంచదార, అలాగే కాచి చల్లారపెట్టుకున్న పాలని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసేసి ఎంచక్కా బర్రమని మిక్సీ పట్టడమే. ఇదేనండి మామిడికాయ పానకం. ఈ మామిడికాయ పానకానికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పూరి. ఇంకా పూరి పిండి అయితే నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. దాన్ని చక్కగా రుద్దేసేసి కాగుతున్న నూనెలో రుద్దిన పూరీలను వేసేసి ఎంచక్కా పూరీలను పొంగించడమే. ఇలా పొంగిన పూరీలు, మామిడికాయ పానకం మా ఇంటిల్లిపాదికి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. నేనైతే ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉండటం ఏంటండి, మామిడి పండే మధురంగా ఉంటుంది. ఇంక పూరీతో జత కడితే సూపర్ హిట్టే. మీరు దీన్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.